జై శ్రీమన్నారాయణ శ్రీనివాస వెంకటేశ లక్ష్మీనారాయణ గోవింద గోవింద గోవింద. విషయం ఏమంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి దయచేసి. ఒక సైకిల్లో ఆకుకూర తీసుకొస్తారు, ఎత్తుకొని గంపల్లో ఆకుకూర తీసుకొస్తారు. తర్వాత ఒక సైకిల్లో పరకలు తీసుకొని వస్తారు, తల మీద పెట్టుకొని ఆ పరకలు అమ్ముకొని వస్తారు. తర్వాత ప్రతి ఒక్కటి ఇది అది అని కాదు, కొంతమంది కొన్ని ధాన్యం అమ్ముకొని వస్తారు, ధనియాలంట. తర్వాత చిల్లరవి ఎటువన్నా వాళ్ళకు చిన్న చిన్న స్టీల్ సామాన్లు, ఒకటి రెండు కాదు, ఇట్లా చాలామంది. ప్రతి ఒక్కటి మనం ఏమనుకుంటామంటే ఒక సూపర్ మార్కెట్కి పోయి తీసుకొని వద్దాము, ఒక మోరుకు పోయి తీసుకొని వద్దాము, ఒక బిస్కెట్ ప్యాకెట్ కావాలంటే కూడా ఒక మోరుకు పోదాము, ఒక చాక్లెట్ కావాలంటే ఒక పెద్ద కంపెనీకి పదాము, ఒక డీమార్ట్కి పదాము. ఇటువంటి ఆలోచన మనకి ప్రతి ఒక్కరికి ఉంటుంది. దయచేసి అర్థం చేసుకోండి. అక్కడ నువ్వేమన్నా పోయినావంటే ఒక 1000 రూపాయలు వ్యాపారం చేసినావంటే నీకేమన్నా ఒక 10 రూపాయలు తక్కువ ఉందంటే సారీ సార్ కట్టాలా ఇయ్యాలా, లేకోకుంటే వేరే ఒక వస్తువు తీసేస్తాం సార్ మాదేం లేదు కంపెనీ అంటారు. అదే నువ్వు ఇదే విషయాన్నే కొద్దిగా బాగా ఆలోచన చేసి కొద్దిగా చూడు. ఒక సైకిల్ మీద తీసుకొని వచ్చేవాడు ఈరోజు కూరాకి డబ్బులు లేవంటే సర్లే మా రేపిస్తారు మన్నాడిస్తారు అంటారు. ఒక పరకలు తల మీద మోసుకొని వచ్చేవాడు ఒక పరక్కి డబ్బులు ఈరోజు లేదంటే సర్లే రేపిస్తారులే మన్నాడిస్తారు. ఎక్కడ పోతారు, మీరు ఎక్కడ పోతారు, మేము ఎక్కడ పోతారు అంటారు. ఒక ఇంటి దగ్గర ఉండేటువంటి ఒక చిల్లర అంగిట్లో కానీ లేకపోయి ఒక బిస్కెట్ కావాలా, ఈరోజు నా దగ్గర డబ్బులు లేవు అంటే ఇస్తుర్లే ఎక్కడ పోతారు అంటారు. అంత పెద్ద డీమార్ట్లో ఎందుకు ఇరు, అంత పెద్ద మోర్లో ఎందుకు ఇరు, అంత పెద్ద కాంప్లెక్స్లో పెద్ద షాపులు ఉంటాయి కదా ఎందుకు ఇరు. మనము పడతా ఉండేది ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి. ఇచ్చి పుచ్చుకొనేది ప్రతి ఒక్కరు నేర్చుకోండి. ప్రతి ఒక్కరు ఈ పెద్ద కంపెనీల నుంచి మనకేం పెద్ద ప్రయోజనం ఏమి ఉండదు. మన దగ్గర ఉండేవాడికి ఒక చేతకానోనికి మనం వ్యాపారం చేసినామంటే వాడు కొద్దిగా అభివృద్ధి చెందుతాడు, వాడు తినేదానికి ఇంటికి జరుగుతుంది, దాని నుంచి ఏదో కొంచెం ప్రయోజనం ఉంటుంది, వాడు మనతో గుర్తు పెట్టుకుంటాడు. ఇప్పుడు పలాని ఇంటి దగ్గరికి పోతేనే ఆకుకూర కొంటారు, పలాని ఇంటి దగ్గరికి పోతేనే స్టీల్ సామాన్లు కొంటారు, పలాని ఇంటి దగ్గరికి పోతేనే పరకలు కొంటారు, పలాను ఇంటికాడికి పోతే మాపులు కొంటారు, ప్రతి ఒక్కటి కొంటారు అనేది ఒక చిన్న ఆలోచనతో ఒక పచ్చి తరకారీతో సహా ప్రతి ఒక్కరు ఒక అలవాటు పడి ఉంటారు. అట్లాంటి వాళ్ళకి మనం జీవనం ఇవ్వాలి. మనలాంటి వాళ్ళు దయచేసి మనం చిన్న ప్రాణాలు కాబట్టి మన చిన్న ప్రాణాలు ఉండే వాళ్ళకి మనం ఏదన్నా ఒక వ్యాపారం చేసిన దానికి ఒక ప్రయోజనం ఉండాలి.